హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి దీప సీమంతం రోజు తిరిగి వచ్చిన జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్న అయితే రిపోర్ట్స్ ఈసారి మాత్రం మ్యాచ్ అవ్వలేదని వస్తే అందరికీ అనుమానం ఖచ్చితంగా వస్తుంది. ఆరా తీయడం మొదలు పెడతారు. వాళ్ళకి అనుమానం రాకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని జ్యోత్స్న అయితే నిర్ణయించుకుంటుంది. ఈసారి మాత్రం ఎవ్వరికీ కూడా కనిపించకూడదు, కనిపించకుండా వెళ్ళిపోవడమే కరెక్టు. ఆ దాసుని కూడా చంపేమని ఆ రౌడీలతో చెప్తాను అని అనుకుని ఇక జ్యోత్స్న ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సంగతి ఇంట్లో వాళ్ళకైతే తెలీదు. తర్వాత రోజు ఇక రిపోర్ట్స్ పట్టుకొని డాక్టర్ అయితే ఇంటికి వస్తుంది. డాక్టర్ హారిక ఇంటికి రావడంతో అప్పుడే ఇక జ్యోత్స్నాని పిలవమని చెప్పి పారిజాతానికి చెప్తాడు దశరథ. ఇక జ్యోత్స్న గదికి వెళ్ళేసరికి జ్యోత్స్న అయితే ఇంట్లో ఉండదు. తన బట్టలు బ్యాగు ఏవి కూడా కనిపించవు. అప్పుడే ఇక పారిజాతం అయితే కిందకి వచ్చి, దశరథ, జ్యోత్స్న కనిపించడం లేదు, తన బ్యాగు బట్టలు కూడా లేవు అని అంటూ ఉంటుంది. పారిజాతం అసలు ఇదేం చేసింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, నాకు కూడా చెప్పలేదేంటి అని అనుకుని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. పారిజాతం చెప్పిన మాటలు విని దశరథ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి పిన్ని నువ్వు చెప్పేది, జ్యోత్స్న ఇంట్లో కనిపించకపోవడం ఏంటి అని అంటూ ఉంటాడు. ఏమో దశరథ, నా కాళ్ళు చేతులు ఆడడం లేదు, వెంటనే ఫోన్ చెయ్యి జ్యోత్స్నకి అని పారిజాతం అంటుంది. ఇక ఇంతలో దశరథ అయితే ఫోన్ చేస్తాడు. కానీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. అలా స్విచ్ ఆఫ్ రావడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే ఇక షాక్ అయిపోతూ కుప్పకూలిపోతాడు. ఇక ఇంతలో కార్తీక్ దీప కూడా వచ్చి, ఏమైంది మావయ్య, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. జ్యోత్స్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా అని శివనారాయణ అంటాడు. అప్పుడే జ్యోత్స్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అని అంటూ ఉంటుంది దీప. డాక్టర్ గారు రిపోర్ట్స్ తీసుకొచ్చారు, అవి జ్యోత్స్న ఉండంగానే చెప్పిద్దామని వెళ్ళేసరికి గదిలో లేదు. ఏంటి పారు, జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే, లేదురా, నా కొడుకు మీద ఒట్టు, నేను అసలు జ్యోత్స్న వెళ్ళిన సంగతి కూడా నాకు తెలీదు. రాత్రి దాని గదిలోనే ఉంది, ఇంకా నిద్ర లేవలేదనుకున్నాను, కానీ అది ఇలా వెళ్ళిపోతుందని అనుకోలేదురా అని అనగానే సీసీ కెమెరా అంతా కూడా ఓపెన్ చేసి చూస్తాడు కార్తీక్. దాంట్లో బ్యాగ్ పట్టుకొని జ్యోత్స్న ఇక దొంగలాగా వెనక చూపులు చూసుకుంటూ నక్కి నక్కి ఇంట్లో నుంచి కారు కూడా తీసుకెళ్లకుండా నడుచుకుంటూ క్యాబ్లో అయితే అక్కడ క్యాబ్ రాగానే వెళ్ళిపోతుంది. ఇక అదంతా చూసి శివనారాయణ, జ్యోత్స్న ఎందుకు ఇలా చేసింది అని అనుకుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఇంతలో సుమిత్ర, జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళిపోయిందండి, నా కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది అని సుమిత్ర కూడా కంగారు పడుతుంది. అప్పుడే ఇక డాక్టర్ అయితే, దశరథ గారు, మీకు ఒక విషయం చెప్పాలి, జ్యోత్స్న మీ కన్న కూతురే కాదు అని నిజాన్ని బయట పెడుతుంది. డాక్టర్ అయితే ఇక డాక్టర్ నిజాన్ని బయట పెట్టడంతో అప్పుడే ఇంకా ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది, జ్యోత్స్న మా కూతురు కాకపోవడం ఏంటి అని అనగానే ఒక పక్క పారిజాతం కూడా చాలా వణికిపోతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే వణికిపోతూ ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తడబడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్ చెప్పింది విని సుమిత్ర అయితే, లేదు, నా కూతురు నా కన్న కూతురే, నా కూతురు కాకపోవడం ఏంటి అని కుప్ప కూలిపోతుంది, స్పృహ కోల్పోతుంది సుమిత్ర. ఇక అలా స్పృహ కోల్పోయిన సుమిత్రని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పుడే ఇక కార్తీక్ అయితే పారిజాతం దగ్గరికి వచ్చి, నిజం చెప్పు పారు, జ్యోత్స్న నీకేం చెప్పకుండా చేయదు, తను ఎక్కడికి వెళ్ళింది అని అంటూ ఉంటే, లేదురా, అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్టు నాకు చెప్పలేదురా, నా కొడుకు మీద ఒట్టేశాను కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. ఎక్కడికి వెళ్ళిపోయావు జ్యోత్స్న అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత జ్యోత్స్న రౌడీలకి ఫోన్ చేసి, ఇక మా నాన్నతో నాకు పని అయిపోయింది, మా నాన్నని చంపేయండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక రౌడీలు అయితే, అలాగే మేడం అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక రౌడీలు అయితే దాసుని అయితే చంపడానికి ఇక ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో దాసు అయితే అంటూ ఉంటాడు, మీకు పిల్లలున్నారా అని అడుగుతూ ఉంటే, ఉన్నారు,
రేపటి రోజున మీ పిల్లలు కూడా పెద్దయ్యి మీ డబ్బుల కోసమో ఆస్తి కోసమో లేకపోతే ఇంక దేనికన్నానో మిమ్మల్ని కూడా ఇలాగే చంపేస్తే మీరేం చేస్తారు అని అడుగుతూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక రౌడీలు అయితే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటారు. తను నా కన్న కూతురు, ఆస్తి కోసం నన్ను చంపేయాలని చూస్తుంది అని చెప్పడంతో అప్పుడే ఇక రౌడీలు అయితే, సార్ మిమ్మల్ని చంపకపోతే ఆవిడ మమ్మల్ని చంపేస్తుంది సార్ అని అంటూ ఉంటే, ఇప్పుడు నన్ను చంపేమని తను మీకు డబ్బులు కూడా వేసేసింది అనుకుంటా అని అంటూ ఉంటే, అవును సార్ వేసేసింది అని అంటూ ఉంటారు రౌడీలు. తనకి కనిపించకుండా మీరు ఆ డబ్బులు తీసుకొని ఇక మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా నన్ను చంపేశానని చెప్పి వెళ్ళిపోండి, తర్వాత నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే, సరే సార్ అలాగే అని చెప్పి రౌడీలు అయితే ఇక దాసుని వదిలేస్తారు. కానీ జ్యోత్స్నాకి ఫోన్ చేసి ఆయన్ని చంపేశాం మేడం అని అంటూ ఉంటారు. అక్కడ శవం కూడా దొరకకుండా ఆనవాళ్ళు లేకుండా మాయం చేసేయండి అని జ్యోత్స్న అంటుంది. సరే మేడం అని రౌడీలు అయితే ఇక ఫోన్ పెట్టేసి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేస్తారు. తర్వాత ఇక దాసు అయితే హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వచ్చిన దాసుని చూసి ఇక పారిజాతం అయితే, రే దాసు ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి, ఎక్కడికి వెళ్ళిపోయావురా, ఏమైపోయావురా అని అంటూ ఉంటే, ఇంతలో ఇక డాక్టర్ అయితే ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటికి వస్తుంది. వెంటనే బోన్ మ్యారో ట్రీట్మెంటు మొదలు పెట్టాలి, లేకపోతే సుమిత్ర గారు బ్రతకడం కష్టం అని అంటూ ఉంటే, ఇంతలో దీప వచ్చి నేనిస్తాను, మా అమ్మకి బోన్ మ్యారో ఇస్తాను డాక్టర్ అని అంటూ ఉంటుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నీ కడుపులో బిడ్డ ప్రాణాలతో ఉండదు, నువ్వు బోన్ మ్యారో ఇస్తే అని చెప్పిన నీకు అర్థం కావడం లేదా అని అంటూ ఉంటుంది. డాక్టర్ అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఆశ్చర్యంగా, ఏం జరుగుతుందో తెలియక. ఇక ఇంతలో దీప అయితే, నా కడుపులో బిడ్డ చనిపోయినా పర్వాలేదు, నా తల్లి బ్రతకాలి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే దశరథ అయితే, ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు దీప బోన్ మ్యారో ఇవ్వడం ఏంటి? దీపకి సుమిత్రకి రక్త సంబంధమే లేదు కదా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఉందన్నయ్య, రక్త సంబంధం లేకపోవడం ఏంటి? దీపే మీ కన్న కూతురు, జ్యోత్స్న నా కన్న కూతురు అని దాసు నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే అది విని పారిజాతం ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక దశరథ శివనారాయణ, ఏం మాట్లాడుతున్నావు దాసు నువ్వు? జ్యోత్స్న నీ కూతురేంటి, దీప మా కూతురేంటి అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక దాసు అయితే ఇలా అంటూ ఉంటాడు, అన్నయ్య దీప పుట్టినప్పుడే వదిన మా ఆవిడ ఇద్దరు ఒకే రోజు ప్రసవించారు. ఆ రోజు మా అమ్మ మీరు నాకు ఆస్తి రాయలేదని శివనారాయణ గారి కోపం మీద కోపంతో ఆ రోజు బిడ్డల్ని మార్చేసింది. దీప కుబేర దగ్గర ముచ్చాలమ్మపురంలో పెరిగింది. జ్యోత్స్న మీ ఇంటి వారసురాలుగా పెరిగింది. కాలం చాలా త్వరగా వచ్చేసి రక్త సంబంధం అనేది విడిపోదని నిరూపించడానికి దీప చివరికి సుమిత్ర వదిన్ని కాపాడి మీ ఇంటికి చేరి అలా మీకు దగ్గరయ్యింది అని అంటూ నిజాల్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి శివనారాయణ కోపంతో రగిలిపోతూ, నా కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తావా? పని మనిషిగా ఉన్న నిన్ను పెళ్లి చేసుకొని నీకొక జీవితాన్ని ఇస్తే నువ్వు చేసే పనిదా? నిన్నసలు ఏం చేస్తానో చూడు అని పీక నొక్కపోతాడు. పారిజాతాంది, నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే అని అంటూ ఉంటే అప్పుడే ఇక పారిజాతంతో అంటూ ఉంటాడు దశరథ, పిన్ని నిన్నెప్పుడు కూడా తల్లిలాగే చూసుకున్నాము, కానీ నువ్వు ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు పిన్ని. చివరికి నువ్వు పెంచి ఈ ఇంటికి యువరాణిని చెయ్యాలనుకున్న నీ మనవరాలే నీ కన్న కొడుకుని చంపాలని చూసింది అని నిజాన్ని బయట పెడతాడు దశరథ. ఇక ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ, రే ఏంట్రా ఇదంతా దాసు? ఆ రోజు జ్యోత్స్న నిన్ను తల మీద కొట్టి చంపాలని చూసిందా అని అంటూ ఉంటే, అవునమ్మా ఆ రోజు నా కూతురే నేను నిజాన్ని బయట పెడతానని నా తల మీద కొట్టి నన్ను చంపాలని చూసిందమ్మా. కానీ ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నీకు చెప్పలేదు. ఇప్పుడు కూడా నన్ను కిడ్నాప్ చేసింది. ఇప్పుడు కూడా కిడ్నాప్ చేసి తను వేరే దేశం వెళ్ళిపోతూ మళ్ళీ నా ద్వారా నిజం ఎక్కడ బయటపడిపోతుందా అని నన్ను రౌడీలతో చంపించాలని చూసింది. రౌడీలు మంచి మాటలతో వాళ్ళు మారి నన్ను చంపేశామని జ్యోత్స్నాకి అబద్ధం చెప్పి
ఆ తరువాత నన్ను వదిలేశారు. అప్పుడే నేను ఇక్కడికి వచ్చాను అని దాసు అయితే చెప్తాడు. ఇక దాసు మాటలు విని అప్పుడే ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం అయితే. ఇక పారిజాతం శివనారాయణ్ని నన్ను చంపేయండి, నాలాంటి దుర్మార్గురాలు బ్రతకడానికి వీల్లేదు. ఆ జ్యోత్స్న ఇంటికి తెగిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదండి. నన్ను చంపేయండి. ఆ దుర్మార్గురాల్ని ఇన్ని రోజులు మీ ఇంటి వారసురాలుగా ఉంచినందుకు నేను చేసిన పాపానికి నన్ను చంపేయండి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక కార్తీక్ అయితే, తాత, పారు తన కొడుకుని నువ్వు చిన్న చూపు చూసావని నీ మీద కక్షతోనే కోపంతోనే ఇలా చేసింది, కానీ అలాగని ఎవరిని కూడా హింసించాలని అనుకోలేదు. ఒకలా స్థాయిలో ఉండాలని అనుకుంది. ఇప్పుడు పారు పూర్తిగా మారిపోయింది. తనలో మార్పు వచ్చిందని నాకు స్పష్టంగా తెలుస్తుంది. తనని క్షమించే తాత, క్షమించేయి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక దీప అయితే, నా కడుపులో ఉన్న బిడ్డని నన్ను చంపినా పర్వాలేదు, మా అమ్మని కాపాడండి, కాపాడండి డాక్టర్ అని అంటూ ఉంటే అప్పుడే దశరథ, అమ్మ దీప అని అంటూ దీపని పట్టుకొని ఏడుస్తాడు. అప్పుడే కళ్ళ ముందే కన్న కూతురు తిరుగుతూ ఉన్న కన్న కూతుర్ని వంట మనిషిలాగా వంట పని చేయిస్తూ పరాయి దాన్ని పరుపుల మీద పడుకోబెట్టి దాన్ని యువరానిగా చూసుకున్నామమ్మా అని అంటూ ఏడుస్తూ ఉంటాడు. నీ తల్లిని కాపాడుకోవడానికి నీ మాతృత్వాన్నే దూరం చేసుకుంటున్నావా అని దశరథ అంటూ ఉంటే, నాకు మా అమ్మే ముఖ్యం నాన్న, నాకేది ముఖ్యం కాదు అని అంటూ ఉంటుంది దీప. ఇంతలో ఇక శౌర్య అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. శౌర్య పరిగెత్తుకుంటూ రావడంతో ఇక శౌర్య అమ్మ అని దీపని పట్టుకునడం డాక్టర్ చూసి, దీప, ఈ పాప అని అంటూ ఉంటుంది. హారిక, ఈ పాప నా కూతురే అని చెప్తుంది దీప అయితే. దీప, నీకు కూతురున్న విషయం నాకు చెప్పలేదేంటి అని అంటూ ఉంటుంది డాక్టర్. హారిక అయితే, నువ్వేమీ ప్రెగ్నెంట్ పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ కూతురు కూడా బోన్ మ్యారేజ్ ఇవ్వచ్చు అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని అంటూ ఉంటే, అవును దీప, నీ కూతురు కూడా బోన్ మ్యారో ఇవ్వచ్చు. నీ కూతురు ఇప్పుడు బోన్ మ్యారో ఇస్తే ఖచ్చితంగా సుమిత్ర గారు బ్రతుకుతారు. వీళ్ళిద్దరిది మ్యాచ్ అవుతుంది. ఒకే ఒక్క టెస్ట్తో మ్యాచ్ అవుతుందో లేదో చూస్తాను అని వెంటనే నర్సుని పిలిపించి ఈ టెస్ట్ వెంటనే చేయించండి అని చెప్పిస్తుంది. ఇక ఆ టెస్ట్ వచ్చేస్తుంది. వచ్చేసిన తరువాత నిజంగా దేవుడు మీ అందున్నాడు, మ్యాచ్ అయ్యింది, శౌర్య బోన్ మ్యారోకి తీసుకురండి అని అంటూ శౌర్యని తీసుకువెళ్తారు. శౌర్య బోన్ మ్యారో ఇచ్చి తన అమ్మమ్మైన సుమిత్రని కాపాడుతుంది. ఇక అందరూ కూడా సుమిత్ర ప్రాణాలతో బ్రతకడంతో చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే ఇంకా స్పృహలోకి వస్తుంది సుమిత్ర. స్పృహలోకి వచ్చిన సుమిత్ర, నాకు బోన్ మ్యారో ఇచ్చింది ఎవరు, మన జ్యోత్స్న తిరిగి వచ్చేసిందా అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్న మన కూతురు కాదు సుమిత్ర, దీపే మన కన్న కూతురు అని జరిగిందంతా చెప్పడంతో, నీకు బోన్ మ్యారో ఇచ్చింది మన మనవరాలే శౌర్య అని అంటూ ఉంటాడు దశరథ. ఇక ఆ మాట విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది సుమిత్ర అయితే. అలా కొన్ని నెలలైతే గడుస్తాయి. కొన్ని నెలలు గడిచిన తరువాత దీపకి సీమంతం చెయ్యాలని సుమిత్ర అయితే ఇక అనుకుంటూ ఉంటుంది. అలా అనుకున్న తర్వాత ఇక అందరినీ కూడా పిలుస్తుంది. అందరూ కూడా వస్తారు. అప్పుడే ఇంకా స్వప్న కూడా వస్తుంది. స్వప్నతో సుమిత్ర అంటూ ఉంటుంది, చూడమ్మా, నీ భర్తని ఇప్పటికైనా క్షమించు. ఎన్నో రోజుల నుంచి నువ్వు క్షమిస్తావని నీకోసమే ఉన్నాడు. ఇన్ని రోజులు కూడా తను చేసిన తప్పునేంటో, జ్యోత్స్న మాటలు విని తను ఎంత పొరపాటు చేశాడో తనకి అర్థమయ్యింది. దయచేసి నీ భర్తని క్షమించమ్మా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక స్వప్నతో దీప కూడా అంటూ ఉంటుంది, అవును స్వప్న, తప్పులు అందరూ చేస్తారు, కానీ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో ఉన్నవాళ్ళే ప్రయోజకులు అవుతారు. అలాగే కాశీ కూడా. కాబట్టి కాశీని నువ్వు వదిలిపెట్టుకో, కాశీతోనే నీ జీవితం అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక దాసు అయితే, అవునమ్మా, వాడు పూర్తిగా మారిపోయాడు. తన స్వార్థానికి తన తమ్ముడి జీవితాన్ని కూడా బలి తీసుకోవాలనుకుంది ఆ దుర్మార్గురాలు అని అంటూ ఉంటాడు దాసు అయితే. అప్పుడే
అసలు జ్యోత్స్న దగ్గర రూపాయి కూడా లేదు, తను ఎలా బ్రతకాలనుకుందో వెళ్ళి అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక తన దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి, తన దగ్గర కొన్ని కోట్ల డబ్బులున్నాయి అని అంటూ ఉంటాడు కాశీ. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని శివనారాయణ అంటూ ఉంటే, అవును మావయ్య గారు, జ్యోత్స్న దగ్గర కోట్ల డబ్బు ఉంది. ఎందుకో తెలుసా, తను మన కంపెనీలో స్కామ్ చేసింది. కొన్ని కోట్ల స్కామ్ చేసి ఆ డబ్బులన్నీ తన అకౌంట్లోకి మార్చేసుకుంది అని నిజాన్ని బయట పెడతాడు. శ్రీధర్ అయితే ఇక ఆ నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. తను మన కంపెనీ కాదు అనుకొని తను ప్రతి ఒక్కరిని కూడా మోసం చెయ్యాలనే చూసింది అని చెప్తూ ఉంటే, ఇంకెక్కడ డబ్బులు, అవి ఎప్పుడో మన కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి కదా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఏంట్రా నువ్వు చెప్పేది అని శ్రీధర్ అంటూ ఉంటే, అవునాన్న, కేవలం కొన్ని లక్షలు మాత్రమే అకౌంట్లో ఉంచి, అది కూడా జ్యోత్స్న తిండికి వాటికి ఉంటాయని జాలిపడి ఉంచి, మిగతాదంతా తన అకౌంట్లో నుంచి కంపెనీ అకౌంట్లోకి నేను ఎప్పుడో ట్రాన్స్ఫర్ చేసేసాను. ఈ పాటికి తన దగ్గర ఉన్న లక్షలు కూడా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు తను ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ సుమిత్ర అత్త చనిపోయిందనుకొని తను ఇప్పుడు వచ్చి నాటకం ఆడుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తరువాత అది వస్తే నేను ఇంట్లో కూడా రానివ్వను అని సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. ఇక దీప సీమంతం అయితే జరుపుతూ ఉంటారు. దీప సీమంతం జరుపుతున్న రోజే ఇక జ్యోత్స్న అయితే ఇంటికి వస్తుంది. ఇల్లంతా మామిడి తోరణాలు అలంకరణ చూసి, ఏంటి ఇల్లంతా కూడా మామిడి తోరణాలు అలంకరణ చేశారు, మమ్మీ పోయిన తర్వాత వీళ్ళందరికీ పిచ్చి పట్టి డెకరేషన్ చేయించుకుంటున్నారా ఏంటి అని అనుకొని లోపలికి వెళ్ళి చూస్తుంది జ్యోత్స్న. లోపలికి వెళ్ళి చూసేసరికి దీపకి సీమంతమైతే జరుగుతూ ఉంటుంది. పక్కనే సుమిత్ర కూడా ఉంటుంది. ఇక సుమిత్రని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే ఇదేంటి మమ్మీ, మమ్మీ బ్రతికే ఉందా అని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. మమ్మీ చనిపోవాలి కదా, అలాంటి మమ్మీ బ్రతికే ఉందేంటి, అసలు ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఇక ముందుకైతే వెళ్తుంది. మమ్మీ అని అంటూ జ్యోత్స్న అయితే పిలుస్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్నాని చూసి ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మమ్మీ, నన్ను ఎవరో కిడ్నాప్ చేసి ఇన్ని నెలల తర్వాత నన్ను వదిలేశారు మమ్మీ. నీకోసం నేను ఎంతో దూరం నుంచి వచ్చాను. ఆ రోజు నీ ప్రాణాలని కాపాడడానికే నేను ఉన్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను కనిపించకపోయేసరికి పేపర్లో టీవీలో మీరు ప్రకటన ఇస్తున్నారేమో అనుకున్నాను. నా గురించి వెతకకుండా ఈ పని మనిషికి సీమంతం చేస్తున్నారా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. జ్యోత్స్న చెంప పగలగొట్టి, ఎవరిని పని మనిషి అంటున్నావు నువ్వు పని మనిషివి, కూతురివి, నా కూతురు కాదు దీప, నా కన్న కూతురు, మా ఆస్తి మొత్తానికి అసలైన యువరాణి అని అంటూ జ్యోత్స్నకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది సుమిత్ర. అప్పుడు అది విని జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటే అప్పుడే ఇక దాసు అయితే ఎంట్రీ ఇస్తాడు. ఏం జరిగిందో నేను చెప్తాను జ్యోత్స్న అని అంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న పారిజాత్ దాసుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. గ్రాని, ఏం జరుగుతుంది గ్రాని, అసలు దీపని వాళ్ళ కూతురు అంటారేంటి, నేను కదా అసలు కూతుర్ని, నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు, ఇక తర్వాత దీప కూతురైపోతుందా ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం కూడా జ్యోత్స్నాని చంప పగలగొడుతుంది. నీలాంటి దాన్ని సపోర్ట్ చేసి, నీలాంటి దాన్ని పుట్టిన తర్వాత తీసుకువచ్చి ఈ అంతఃపురంలో పెట్టాను చూడు, నాది బుద్ధి తక్కువ, ఈ ఇంటి అసలు వారసురాలు దీపాని మాకు తెలిసిపోయింది అంటూ అందరూ కూడా జ్యోత్స్నకి చుక్కలు చూపిస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు.